పవన్ కళ్యాణ్ హిందూ దేశం మీద చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతటా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక 3 రోజుల పాటు ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నా కూడా సమయం కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు వీలైనంతగా హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఏపీలోని ఒంగోలులో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలను స్థానిక టీడీపీ నేతలు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా తొలగించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో తన ఫోటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ హరిహర వీరమల్లు చిత్ర ఫ్లెక్సీలను తొలగిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. హరిహర వీరమల్లు మాత్రం రిలీజ్ సందర్భంగా కన్నడలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పోస్టర్లపై తెలుగు భాష ఉండటంపై అభ్యంతరం తెలిపారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు చిత్రం ఫ్లెక్సీలను తొలగించడం నేపథ్యంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి కన్నడ భాషలో పోస్టర్లతో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రీకరణను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జూలై 23న ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ ఉండగా జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. పవన్ కళ్యాణ్ హిందూ దేశం మీద చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతటా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక 3 రోజుల పాటు ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నా కూడా సమయం కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు వీలైనంతగా హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఏపీలోని ఒంగోలులో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలను స్థానిక టీడీపీ నేతలు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా తొలగించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో తన ఫోటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ హరిహర వీరమల్లు చిత్ర ఫ్లెక్సీలను తొలగిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. హరిహర వీరమల్లు మాత్రం రిలీజ్ సందర్భంగా కన్నడలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పోస్టర్లపై తెలుగు భాష ఉండటంపై అభ్యంతరం తెలిపారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు చిత్రం ఫ్లెక్సీలను తొలగించడం నేపథ్యంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి కన్నడ భాషలో పోస్టర్లతో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రీకరణను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జూలై 23న ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ ఉండగా జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. పవన్ కళ్యాణ్ హిందూ దేశం మీద చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతటా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక 3 రోజుల పాటు ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నా కూడా సమయం కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు వీలైనంతగా హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఏపీలోని ఒంగోలులో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలను స్థానిక టీడీపీ నేతలు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా తొలగించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో తన ఫోటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ హరిహర వీరమల్లు చిత్ర ఫ్లెక్సీలను తొలగిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. హరిహర వీరమల్లు మాత్రం రిలీజ్ సందర్భంగా కన్నడలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పోస్టర్లపై తెలుగు భాష ఉండటంపై అభ్యంతరం తెలిపారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు చిత్రం ఫ్లెక్సీలను తొలగించడం నేపథ్యంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి కన్నడ భాషలో పోస్టర్లతో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రీకరణను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జూలై 23న ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ ఉండగా జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. పవన్ కళ్యాణ్ హిందూ దేశం మీద చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతటా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక 3 రోజుల పాటు ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నా కూడా సమయం కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు వీలైనంతగా హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఏపీలోని ఒంగోలులో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలను స్థానిక టీడీపీ నేతలు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా తొలగించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో తన ఫోటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ హరిహర వీరమల్లు చిత్ర ఫ్లెక్సీలను తొలగిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. హరిహర వీరమల్లు మాత్రం రిలీజ్ సందర్భంగా కన్నడలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పోస్టర్లపై తెలుగు భాష ఉండటంపై అభ్యంతరం తెలిపారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు చిత్రం ఫ్లెక్సీలను తొలగించడం నేపథ్యంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి కన్నడ భాషలో పోస్టర్లతో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రీకరణను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జూలై 23న ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ ఉండగా జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది.